చిక్కుల్లో పడ్డ కేసీఆర్ ఓవైపు ధాన్యం పంచాయతీ, ఇంకోవైపు ఆర్థిక కష్టాలు. కేసీఆర్కి రానున్న రోజుల్లో చుక్కలేనా? విశ్లేషకులు ఏమంటున్నారు? ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం పంచాయతీ నడుస్తోంది. పండించిన ప్రతి గింజ తీసుకోవాలి అని టీఆర్ఎస్ అంటోంది. ఒప్పందం ప్రకారం రైస్ ఎంతైనా తీసుకుంటామని కేంద్రం చెప్తుంది. లేదు ఏదైనా తీసుకోవాలి అని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో గొడవ జరుగుతుండగా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మోదీతో మంచిగా ఉన్నప్పుడు రైసే ఇస్తాము అని సంతకం చేశారు కేసీఆర్. కానీ ఇప్పుడు సఖ్యత లేదు, గొడవ జరుగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా గులాబీ దండు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. యాసంగిలో నూక శాతం ఎక్కువగా ఉంటుంది. అది తగ్గాలి అంటే బాయిల్డ్ చేయాలి. అయితే బాయిల్డ్ రైస్ వద్దని కేంద్రం చెబుతోంది. అలా కాకుండా రైస్ చేస్తే ఆర్థిక భారం పడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సముఖతగా లేదు. రైసే ఇస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తాము అని మోదీ సర్కార్ అంటోంది. అయితే కేంద్రం మెడలు వంచుతాము అని రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండానే కేంద్రంపై యుద్ధం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. అయితే కేంద్రాన్ని దోషిగా నిలబెట్టి పంటంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలలో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అమలులో ఉంది. అందులో తెలంగాణ ఒకటి. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ అవసరాలు, ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం కోరినట్లు రైస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. కేంద్రం ఆదేశాల మేరకు ఎఫ్సిఐ దేశవ్యాప్తంగా బియ్యాన్ని మాత్రమే సేకరిస్తోంది. ధాన్యం నేరుగా కొనే పద్ధతి ఏ రాష్ట్రంలోనూ లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నేరుగా కొనాలి అని డిమాండ్ చేస్తోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఎంఓయూ నుంచి తెలంగాణ బయటకు వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే డీసీపీ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కొనే పరిస్థితి ఉందా అంటే కష్టమేనని నిపుణులు అంటున్నారు. 2020-2021 సంవత్సరం తెలంగాణ ఆర్థిక పరిస్థితే చూడండి. రాష్ట్ర నికర ఆదాయం 1,25,000 కోట్ల రూపాయలు. వీటిలో 60,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు, చేసిన అప్పులకు, వడ్డీలకు సరిపోతుంది. మూలధనం వ్యయంపై మిగిలిన 50% రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అయితే ఉచిత పథకాలకు 60,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా ఉంది. 2020-2021 సంవత్సరంలో తెచ్చిన అప్పులు 50,000 కోట్లని నిపుణులు చెబుతున్నారు. 2021 మార్చి నాటికి మొత్తం అప్పులు 2,32,000 కోట్లని అంటున్నారు. ఇందులో 45% అప్పులు వచ్చే 7 ఏళ్లలో కట్టాలి అని షరతు ఉంది. అంటే 1,06,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరి అది సాధ్యమేనా? ఓవైపు ఆర్బీఐ వడ్డీ, ఇంకోవైపు ఇతర సంస్థల నుంచి వడ్డీ, అలాగే ఉచిత పథకాలు అమలు చేయాలి. ఇవన్నీ తీర్చాలి అంటే కొత్త అప్పులు తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంఓయూ నుంచి తెలంగాణ బయటకు వస్తే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ధాన్యం కొనాలి అంటే చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్కి రానున్న రోజుల్లో చుక్కలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.